एक आलू जीरा, एक लस्सी, रोटी में मांस बटर डालो। हाँ? आपको सर? నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. మూడు కళ్ళోడా, మూడు దిక్కులు ఏడుకోవాలి. శివ మిరియం గారు, వాళ్ళు వచ్చారా? వేమ్మా, పెళ్లి చూపులైతే నేను పార్టీకి వెళ్ళాలి. అవునమ్మా, రాత్రంతా డాన్స్ చేసి తెల్లవారేదాకా తిరిగి పగలంతా పడుకోవాలి. నాకు తెలుసమ్మా మీ ప్రాబ్లం ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్. పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పావుగా, ఇప్పుడు గుడ్ ఈవినింగ్ ఎందుకు? ఈ వయసులో ఈ చేదస్తం ఏంటే నీకు? ఇప్పుడు వాళ్ళు వచ్చాక మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. అదేంటి సార్? లేకపోతే అంటే అదేమో పార్టీకి వెళ్ళాలంటుంది, వాళ్ళ అమ్మేమో టీ తాగుతుంది, వాళ్ళ నానేమో నా బ్లడ్ తాగుతున్నాడు. సజ్జూస్ నువ్వు తాగరా, నువ్వు తాగు. హాయ్ అంకుల్. నేను లా ఫాదర్ ఇన్ లా. హాయ్ హాయ్. Mr. DP, you have a very, very beautiful house. థ్యాంక్ యూ. వాట్ అబౌట్ జీకే? He's actually out of India, Okay. but he's conveyed his sorry. ప్లీజ్. నా వైఫ్ హాయ్. మిరియం, మా లీగల్ అడ్వైజర్. మిరియం సార్, Oh, it's okay. Chala decent ga unnaru. It's a beautiful place. Bobby, why don't you take a picture? మిరియం, మీరు తీయండి. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారు నన్నే తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. మిరియం, ఏంటి సార్? నువ్వు బయటికి వెళ్ళి ఏందమ్మంటారు? ఇప్పుడప్పుడే రాకు. హాయ్. హలో. హాయ్ ఆంటీ. నా కూతురు సుభాషిణి ఇచ్చేస్తున్నాను, పట్టుకుపో. ఆర్ యు ష్యూర్ అంకుల్? 100%. ఈ చాపర్ నీదా? యా. హలో. యా, వి స్టార్టింగ్ నౌ. Beautiful. Come. ఇదంతా ఇక్కడ ఎలా అరేంజ్ చేశారు? ఈ కార్డ్ స్వైప్ చేస్తే ఆ చంద్రుడిని కూడా తీసుకొచ్చి నీ బాల్కనీలో పెట్టొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. యా.
Hello? Yeah. I'm a little busy, so can you call me in the morning? Thanks. Yeah. Hey, Subha. Hey, Subhashini. Hey, Subhashini, wait. Subhashini, Adu. Listen to me. డాడ్, ఆ అమ్మాయి రాజస్థాన్లో మిస్ అయిపోయింది. అదే కాండం ప్యాకెట్. ఐఎమ్ సారీ డాడ్. నీకు అమ్మాయిలు కావాలంటే డబ్బులు పడేసి కాల్ గర్ల్స్ తెచ్చుకో. వాళ్ళు నాన్నతో 1,00,000 కోట్ల బిజినెస్ ప్లాన్ చేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసేవంటే కొడుకు. స్టే అవుట్. యూస్లెస్ ఫెలోస్. అక్కడ కూడా రాలేదా? సరే సరే. హలో సార్. హలో. సారీ దుర్గాప్రసాద్ గారు, నా కొడుకు తప్పు చేశాడు. ఇంకో 24 గంటల్లో నీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది వితౌట్ ఫెయిల్. వెళ్ళా పని చూడు. ఇంప్రాక్టికల్ గైస్. విజన్ లేదు, ప్లానింగ్ లేదు. గురుగారు అక్కడేదో చెరువు ఉన్నట్టుందండి. చెరువు కాదు భయ్యా, ఎండమావి. యు మీన్ మిరాజ్? అంతా బ్రహ్మేనంటారా? ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ అసే. నువ్వు వచ్చి ఒక రోజు అయింది కదా భయ్యా, నీళ్లు గట్రా కనిపిస్తున్నాయి. మనం వచ్చి 3 days అయింది కదా. అదిగో సాక్షాత్ సుభాషిణి నడిచే చెత్తనట్టుంది. రాజు, అరే నాకైతే పరిగెత్తుకొస్తున్నట్టుందండి కదా. ముందు నడిచింది భయ్యా. గురుగారు ఒకే బ్రహ్మ ఇద్దరికి రావచ్చు అంటారా? రాకూడదు భయ్యో. అమ్మో. థ్యాంక్ గాడ్ రాజు, ఇట్స్ యూ. నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే, ఒక్క మనిషి కొన్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నీకెంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను. 2,000, 3,000, పోనీ నీ రౌండ్ ఫిగర్ 5,000. ఓ ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సుభాషిణి. మీ పేరేంటి? జెమినీ టీవీ. జెమినీ టీవీ. ఏం చేస్తుంటారు? బాబ్జీ మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? దట్స్ అ లాంగ్ స్టోరీ. నిన్నొకడు నన్ను హెలికాప్టర్ లో తీసుకొచ్చాడు. నాకు డౌట్ వచ్చి స్లిప్ ఇచ్చి వచ్చేసాను. కానీ ఇక్కడికి వస్తే ఒక టాక్సీ లేదు, ఒక ఆటో లేదు. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇస్ దిస్? యు నో, రాత్రంతా ఇంత పెద్ద పెద్ద దోమలు కుట్టి కుట్టి చంపేశాయి. లుక్ ఎట్ దిస్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ కి ఒక 20-30 కిలోమీటర్స్ ఉండదా? రాజు, ఐ నీడ్ అ షవర్ వెరీ బ్యాడ్లీ. బై ద వే, నీ టాక్సీ ఎక్కడ పార్క్ చేశావు? నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారం. ఒక 3 days హాస్పిటల్లో పడుకోబెట్టారు. ద వెరీ నెక్స్ట్ డే దరిద్రం ఎలా తగలడిందంటే, చచ్చిపోవటానికి రెడీగా ఉన్న 2 ఇస్త్రీ బట్టలు వేసుకుని టాక్సీ ఎక్కారు. వాళ్ళను ఆఫీస్లో దింపాను. ఇలా పైకి వెళ్ళారు. ఎవడో కాల్చాడు, ఒకడు పైకి వెళ్ళిపోయాడు. ఈ రెండో వాడు అమ్మదినమ్మ. ఇది హైలైట్. బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. పరిగెత్తుకుంటూ వచ్చిన టాక్సీ అలా దూకాడు. దెబ్బకి టాక్సీ నేల కత్తుకుపోయింది. ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట. కొత్త టాక్సీ ఏమైనా దొరుకుద్దేమోనని కొనుక్కుందామని దొప్పించుకుంటున్నాను. ఆటో టాక్సీ కావాలా? ఒంటెలుంటే ఒంటెలు, అవి కూడా లేవనుకో, నేను ఒంగుంటాను. నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్ కి రఫ్ గా ఒక 20-30 కిలోమీటర్లు. నా బొంగండి, పాకిస్తాన్ పక్కనే ఉన్నామే. ఇదిగో మైండ్ రాయ్, చూడు కనిపిస్తుందా? ఇంత దోమలు ఉన్నాయా? ఇంత పాము కరిస్తే శనువులు పోయేది. ఏమండే, హెలికాప్టర్ ఎక్కకుండా ఎందుకు దిగారండి ఇక్కడ అనవసరంగానే? అది కాదు, ఆయన దగ్గర కాండమ్స్ ఉన్నాయండి. రిస్క్ అనిపించి వచ్చేసాను. నా దగ్గర అది కూడా లేదండి. నేను ఇంకా రిస్క్ కదా. హైదరాబాద్ తీసుకెళ్ళండి ప్లీజ్. పర్లేదు, మాతో రండి. పోతారండి. మీరు ఉండండి. ఈయన అలాగే అంటుంటారండి. మనం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ క్యాచ్ చేసామనుకోండి, అటు నుంచి అంటే బయట వెళ్ళిపోవచ్చు. బయట వెళ్ళిపోతావా? బంగారంతోనా? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. ఆయన అంటుంటారు, మీరు వస్తూ ఉండండి.
పైకి తీవే పైకి తీ. దీని పిక్కలు చూసావు భయ్యా ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. దావే దా మెత్తకి తొక్కేవే బబ్బులు కబులు నేల కత్తుకుపోతాను శని శని ఊసకాళ్ళ ఎప్పటికే ఊసకాళ్ళ నువ్వు వద్దు భయ్యా. అదిగో చూసా దాని కళ్ళ పొగరు చూసా ఇవ్వకుండా స్తంభం ఎలా నుంచుందో. సార్ పాపం సార్ ఆడపిల్ల సార్ వదిలేండి సార్ ఆడపిల్ల సార్ వదిలేండి. అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. రామచంద్ర ప్రభు అరే భలే తన్నారే ఆడ మెరడం అలాగా. అదేగా చెప్తున్నాం మేము ఇందాకటి నుంచి. మీకు ఫుట్బాల్ వచ్చా? నేను మా స్కూల్లో ఫార్వర్డ్ తెలుసా? కాలేజీలో నేను గోల్ కీపర్ తెలుసా? అయితే ఆపండి చూద్దాం. అయ్యో 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 చంపేసా విని. రాజా రాజా లేకు రాజా రాజా అమ్మందినమ్మా నెత్తురు కూడా వచ్చేస్తుంది. ఆ స్కార్ఫ్ ఇటు. ఈ ధర్మా నీ స్కార్ఫే వాడుకో. నువ్వు కొట్టి నన్ను ఇవ్వమంటావేటే? నేనేమనివ్వు. నేను ఇవ్వను. ఏంటి నువ్వు ఇచ్చేది కోసి పడదు. What are you doing? You know how much it costs? ఏం జరిగింది గురుగారు? అది గోలేసింది నువ్వు వదిలేసు. అవి డ్రెస్ ఏంటండి పొట్టిగా అయిపోయింది? కొంచెం వాడాను భయ. వాడేసారా? అంటే యూ యూజ్డా? ఇంత తీసుకుంది ఏంటి భయ? దీనబ్బాయి ఎడారి ఇసుక అమ్ముకునేవాడికి తప్ప ఇంకెవడికి ఉపయోగం లేదు బాబ్జీ. బాబ్జీ ఏంటి? మా అమ్మకి పిల్లలు పుట్టిపోతుంటే నాకు ఆ పేరెట్టింది. నేను మిగిలాను, పాపం ఆవిడ పోయింది. పాపం చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగారనమాట. ఆవిడ ఈ మధ్యనే పోయిందండి. సుభాషిణి. మీ పేరు కూడా చాలా బాగుందండి. ఓల్డ్ నేమ్ కదా. లెంతే కొంచెం ఎక్కువైంది. సుబ్బు అంటే షార్ట్ కంఫర్టబుల్ గా ఉంటుంది. సుబ్బు ఏంటి సుబ్బు? చిన్నగా క్యూట్ గా. సు అంటే ఎంత బాగుంటుంది. చిన్నప్పుడు మేము స్కూల్లో దీనికి వాడేవాళ్ళం. ఓకేనా? సుబ్బు చచ్చిపో. సిస్టమ్ లో కొంచెం ఎక్కించుకోవడానికి ట్రై చేస్తాను. సుబ్బు దెయ్యం. సుబ్బు కొరివి దెయ్యం. బాగుంది భయ. భయ మనం దీని మీద కొన్ని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై నాట్? సుబ్బు చచ్చిన రోజున నేషనల్ హాలిడే డిక్లేర్ చేద్దాం. ఫెంటాస్టిక్. సుబ్బుని చంపిన వాడికి శిక్ష లేదు. ప్రైజ్ కూడా ఇద్దాం. సుబ్బు వర్ధంతి రోజున అందరికి చాక్లెట్లు పంచి పెడతాం విత్ బిస్కెట్స్. భయ్యా భయ్యా ఆమా ఇంకో 2 రాళ్ళు ఇసిరితే దీని డ్రెస్ బికినీ అయిపోద్ది. ఈ లోపే నా ప్రాణం పోద్దండి. సుబ్బు సుబ్బు బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు. గురుగారు అదే స్కూల్ బస్సులో ఉంది, పదండి. రాజు ఎవరు లేరండి గురుగారు. తాళం దొబ్బేద్దాం. వద్దు గురుగారు, ఆన్ చేయగానే పేలిపోతే. ఏ ఎవరైనా బాంబు పెట్టుంటే? అమ్మ నేనమ్మ కరెక్టే భయో. మన కోసం బస్సు కొని దాంట్లో బాంబు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పేల్చి పారదొప్పుతారు. బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా నీకు? ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవడో ఉన్నాడు భయ. ఆగండి గురుగారు, ఆడు వచ్చేసుకుంటున్నట్టున్నాడు. మొక్క పీక్కుంటున్నా. వాట్ ఏ వండర్ఫుల్ ములకాయ. నా పేరు బాబ్జీ అండి. ఆప్ ఛాంప్ క్రూజ్. అదేం పేరండి? మా అమ్మ నాన్న పెట్టిన పేరు. బాగా చిన్నాడు కదా, అబ్జెక్ట్ చేయలేకపోయా. మీరు ఏం చేస్తుంటారండి? ప్లాంట్ టాక్సిన్ అంటే ఏంటండి? మొక్కలో విషయం ఉందా లేదనే విషయం మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ మొక్క కోసం ఎంత దూరం వచ్చారా? భలే ఉంది. డోంట్ టచ్, దిస్ ఇస్ వెరీ డేంజరస్. గుచ్చుకుందనుకో సెప్టిక్ అవుతుంది. దిగిందనుకో నిన్ను ఊరికి తీసుకెళ్ళకలా ఇక్కడే పాతి పెట్టేయచ్చు. ఇది డిక్కీలో, పట్టదో, ట్రైన్ లో, ఎక్కనారు, ఫ్లైట్ లో దొబ్బేమంటారు. ఫ్యాంటాస్టిక్, క్లవర్ బాయ్. అందుకే ఈ బస్ వేసుకుని తిరుగుతున్నా. గాట్ ఇట్ భయ. వెళ్ళిపోతున్నాడు. అడగండి అడగండి అడగండి. టాంబయ్య ఏమా మాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వా? ఎందుకు ఇవ్వాలమ్మా? ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ. చచ్చిపోవమ్మా. మా సంగతి వదిలే, కనీసం ఆడపిల్ల మనం చూసిన భయ. ఆడపిల్ల ఎక్కడ? అదేంటి భయ చెట్టంత మనిషిని పట్టుకుని అలానేసావు? ఓ దిస్ బేబీ. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. అదే మిమ్మల్ని మోసుకెళ్ళిపోయేలా ఉంది. నీకెందుకు లిఫ్ట్? ఊరుకోండి భయ. ఏ బంగారం బంగారు. యూ పీపుల్ హ్యావింగ్ ఫన్. దీనికి కూడా నీలాగే మొక్కలంటే ప్రాణం భయ. అచ్చా. హాయ్, ఐమ్ సుభాష్. మనకు టైం అన్నా ఇచ్చింది. వినేటి భయ వెంటనే తొక్కేసింది. ఊరుకోండి సార్, ఎడరన్నాక ఇసుకున్నదా ఇసుకన్నాక దిగదా?
ఆర్ యు ఓకే? నాకు ఎలా తెలుస్తుంది? బయటకు వచ్చి చూసుకుంటా. ఏ స్కిల్ మీ సార్, మీరు నన్ను లేపండి, నువ్వు నా కాయ లేపు. యా, అలాగే. యా. Thank you. Hey, don't touch. I, okay? Hey, where is my kai? This go. Oh, thank you. టామ్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏం అడిగిందండి కదా బస్సు ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చాను భయ్య. Lift. థ్యాంక్ యూ. దీనికి ఏమంటావు బాబ్జే? ఊరుకోండి సార్, హ్యాండిల్ అన్నాక. స్క్రూలు ఉండవా? స్క్రూలు అన్నాక ఓడవా, అంతేగా. మీ డిస్కషన్ లాపి టామ్ గారికి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. బాబోయ్, టామ్ జీ ఆవాజీ.